నైట్ హల్దీ ఫంక్షన్ అయిప్ చేసుకుని ఊరంతా తాంబూలాలు ఇచ్చేసి కళ్యాణ మండపానికి అయితే బయలుదేరింది మా చెల్లెలు. పెళ్లి కొడుకు రెడీ అయిన దగ్గర నుంచి వాళ్ళ బామర్ది గాని బావ గాని అతన్ని ఎత్తుకొని రావాలంట మండపం దాకా. ఇక్కడ ఎత్తుకొచ్చింది మాత్రం మా విష్ణు అతి కష్టం మీద తీసుకువచ్చినాడు. విష్ణు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడు అనేది మ్యాటర్ కాదు కానీ అది మధ్యాహ్నం 11 నుంచి 12 మధ్యలో జరిగిన పెళ్లి. ఇంకా సురేష్ గారిని ఎక్కిరించాం కానీ మా చెల్లిని అయితే ఎక్కిరించే ప్రసక్తే లేదు. ఎందుకంటే మౌనిక నా సొంత చెల్లి కంటే ఎక్కువ. వీడేమో నిమ్మలంగా పోయి స్టేజ్ మీద ఎక్కి కూర్చున్నాడు. ఆ చెల్లి మాత్రం ఇప్పుడే పట్టు చీర బరువును మోసుకుంటూ స్టేజ్ దాకా అయితే వచ్చేసింది. పెళ్లి కూతురుగా మా చెల్లి చాలా బాగుంది. మధ్యాహ్నం పెళ్లి అని చెప్పి నిమ్మలంగా ఒక వారం నిలబడినాం మేము కూలర్ ఎదురుగా. పెద్ద ఎవరో ఏకంగా కూలర్ లోనే దూరేటట్టున్నాడు. ఇంకా అందరూ చాలా రోజుల నుంచి వెయిట్ చేసిన మౌనిక సురేష్ ల పెళ్లి గడియలు అయితే వచ్చేసినాయి. ఎట్టకేలకు వేద మంత్రాలు అన్నాడు బంధుమిత్రుల సమక్షంలో సురేష్ అయితే మా మౌనిక మెడలో తాళి కట్టేశాడు. పెళ్లికి వస్తే అక్షంతలు వేయాలి కానీ ఈ ఫ్రెండ్స్ ఎంతో విజిల్లు ఊలలేస్తారు. ఇంకా ఈ పెళ్లిలో పెద్ద కామెడీ ఏంటంటే అరుంధతి నక్షత్రం చూపిస్తాడని చెప్పి స్టూడియో వాళ్ళ డ్రోన్ కెమెరా ఉంటే దాన్ని చూపిస్తున్నాడు సురేష్ గాడు. ఇంకా అది అట్లా అయిపోగానే పెళ్లి గంట సేపు జరిగితే పెళ్లి తర్వాత ఫోటో షూట్ మాత్రం 2 గంటల దాకా జరిగింది. ఇంకా అక్కడ అన్ని పనులు ముగించేసుకొని మౌనిక సురేష్ ఇద్దరు కార్ ఎక్కేశారు. అక్కడ నుంచి నేరుగా సురేష్ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాము. వాళ్ళ ఇంటికైతే వెళ్లకుండా వాళ్ళ ఊర్లో ఉన్న సీతారాముల గుడి దగ్గరికి అయితే వెళ్ళాం ఫస్ట్. అక్కడ నుంచి అయితే కోలాటాలు డీజేలు పెట్టుకొని ఊరంతా ఊరేగింపు చేసుకుంటూ మా చెల్లిని భావనైతే వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్లాము. సురేష్ వాళ్ళ ఊర్లో ఇది మాత్రం హైలైట్. మధ్యాహ్నమైనా సరే ఇంత మంది వచ్చేసారు చూడడానికి. మిగతావన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఛానల్ వీడియోస్ చాలా బాగుంటాయి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి మామ.